దానికి సంబంధించి ఉంది కాబట్టి ఒక్క అభ్యర్థి విజయం సాధించాలన్నా కానీ పోల్ అయ్యి వ్యాలిడ్ ఓట్స్ లో సగం కంటే ఒక ఓటు అధికంగా రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమయం అత్యధికంగా తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కట్టలు కట్టడానికే రాత్రి వరకు సమయం పడుతుంది. అంటే అక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఎటువంటి అంచనాలు ఉన్నాయి? టీచర్స్ కు సంబంధించినటువంటి ఫలితాలపై భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వర్సెస్ పిఆర్టీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే పల్లవి స్కూల్స్ ఇతర విద్యా సంస్థల అధినేత మల్క కొమరయ్యకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ అభ్యర్థి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు. మిగతా ఉపాధ్యాయ సంఘ నేతలు పిఆర్టీ నుంచి వంగ మహేందర్ రెడ్డి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి రఘుత్తం రెడ్డితో పాటు మిగతా 12 మంది మొత్తం 15 మంది బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వారు చేశారు, ఎవరు పోల్ మేనేజ్మెంట్ వారు చేశారు. ఈ క్రమంలో దీనిలో నువ్వా నేనా అన్నట్టుగా ఒకవైపు బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదే సమయంలో పిఆర్టీ సైతం తాము విజయం సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలే అధికంగా ఉన్నాయని చెప్పేసి ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఇతరత్ర చర్చ అయితే తీవ్రంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ మీద ఉంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులందరూ సైతం వారు ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే గతంలో జీవన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు గతంలో. ఇప్పుడు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పోటీ పడ్డారు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి పోటీ పడ్డారు. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఈ త్రిముఖ పోటీలో గెలిచేదెవరు, ఓడేదెవరు అని ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తెచ్చుకొని వారి మద్దతుతో బరిలో దిగారు సర్దార్ రవీందర్ సింగ్, మాజీ మేయర్. అలాగే ఇంకొక వ్యక్తి యాదగిరి శేఖర్ రావు, ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కు సంబంధించి మాజీ అధ్యక్షులు, సీనియర్ నేత. ఆయన సైతం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము అందులో పనిచేసే సిబ్బంది వేస్తారనేటువంటి ధీమాతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి పోటీ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ట్రయాంగిల్ గా ఉంది రోహిత్. దీనిలో నరేందర్ రెడ్డి అలాగే ప్రసన్న హరికృష్ణ, చిన్నమాయిల అంజిరెడ్డి ఈ ముగ్గురిలో మొదటి ప్రాధాన్యతతో గెలిచే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనబడుతుంది. సెకండ్ ప్రయారిటీకి వెళ్లాల్సిందే అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా 70.4% పోలైంది. 2,50,000 పైచీలకు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిలో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సమయం అధికంగా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికీ. అయితే ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అది రోహిత్ ఇక్కడ. రైట్ చంద్రశేఖర్, మరి కొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. అక్కడ ఉన్న అంచనాలు ఏంటి, కౌంటింగ్ ఏర్పాట్లు ఏంటి వివరించడానికి మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైందా? ఈ రోజు సాయంత్రానికి టీచర్స్ నియోజకవర్గం కాబట్టి గ్రాడ్యుయేట్ నియోజకవర్గంతో పోల్చుకుంటే త్వరగా వచ్చే అవకాశమే ఉంది. అక్కడ అంచనాలు ఏంటి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ రోహిత్. ఉదయం 7 గంటలకు కూడా బ్యాలెట్ బాక్స్లను కూడా ఓపెన్ చేసి కూడా మొత్తం కూడా 25 బాక్స్లను కూడా కౌంటింగ్ సెంటర్కు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కౌంటింగ్ హాల్లో 25 టేబుల్లను కూడా ఏర్పాటు చేశారు. 25 టేబుల్లను ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా అవన్నీ కూడా బండిల్స్ కట్టే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా 200 పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి 200 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మొత్తం కూడా దానికి అన్ని కూడా మొత్తం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కొక్క టేబుల్కు ఒక్కొక్క సూపర్వైజర్ను, ఒక మైక్రో సూపర్వైజర్ను, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను కూడా ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా కౌంటింగ్ ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 25 బాక్స్లతో కూడా కౌంటింగ్ నడుస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. లోపల నడుస్తున్న పరిస్థితి మొత్తం కూడా కౌంటింగ్ మాత్రము భద్రతా వలయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పినట్టు పరిస్థితి కాబట్టి మొత్తం కూడా బందోబస్తు విషయానికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా 300 మంది పోలీసులతో కూడా మేము బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని కూడా ఇప్పుడు పోలీసులు కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ రోజు
మధ్యాహ్నం వరకు కూడా మొత్తం కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ కూడా ముగుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మధ్యాహ్నం తర్వాత కూడా దీనికి సంబంధించిన మొత్తం కూడా కౌంటింగ్ ప్రక్రియ మాత్రము ప్రారంభం అవుతుంది. మొత్తం కూడా 25 బండిల్స్ కట్టిన తర్వాత కూడా ఆ బండిల్స్ మొత్తం కూడా ఒక బాక్స్ లో వేస్తారు. బాక్స్ లో వేసిన తర్వాత కూడా అన్ని కూడా కౌంటింగ్ చేసే ప్రయత్నం కనపడుతుంది. మొత్తం కూడా అభ్యర్థులు మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి, ఎవరికి వారే గెలుస్తామని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు. ఇప్పటికే ఇంతకు ముందుకే లోపలికి హర్షవర్ధన్ రెడ్డి అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి కూడా వెళ్ళారు. వారు కూడా ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మేము గెలవబోతున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. మేము అనేక పోరాటాలు చేసాం, ఉపాధ్యాయుల పక్షాలే ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలుపు మా వైపే ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి మాత్రము ఎక్కడ కూడా ఉపాధ్యాయులను పట్టించుకోలేదు.